అత్తు ఇంకోసారి ఆలోచించురా, ఇదంతా అవసరమారా నీకు? మనం పబ్లో పనిచేయడం వద్దు, అక్క తిడుతుంది అన్నావు. సరే అని ఐస్ క్రీమ్ పార్లర్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇది కూడా వద్దనకరా. అక్క తిడతానని చెప్పింది పబ్బుల్లోనో పార్లర్లోనో పని చేయడం గురించి కాదురా, చదువుకునే వయసులో పని చేయకూడదని. అక్కకు తెలిస్తేనే కదా తిట్టడానికి. స్పెషల్ క్లాస్ అని చెప్పి ఇంట్లో నేను మేనేజ్ చేస్తాను. మరి చదువుకోవడం ఎప్పుడు చదువుకుంటావు? రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు టైం ఉంది కదా. ఆ 12 గంటల సమయం ఆ దేవుడు నా కోసమే ఇచ్చాడు. అప్పుడు చదువుకుంటాను. నీ టైం టేబుల్లో నిద్రకి చోటుందా? ఇన్నేళ్లుగా రాత్రి పగలనకుండా నిద్ర లేకుండా అక్క కష్టపడి నన్ను చదివిచ్చింది. ఇప్పుడు నేను కాస్త నిద్ర మానేస్తే ఏమవుతుంది చెప్పు? అక్క కాస్త హెల్ప్ అవుతుంది కదా. ఇది అక్కకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా ఎగ్జామ్స్ టైంలో. నువ్వు పదే పదే చెప్పి ఎందుకు భయపెడుతున్నావు? ఒకవేళ అక్కకు తెలిస్తే? వదిలక్క, అక్క వదిలక్క, అక్క. నాకే తెలియకుండా పనికెళ్తావా? వదిలక్క. అమ్మో అమ్మో, తను మీనాక్షి అవ్వదు, కనక దుర్గమ్మ అవుతుంది. మరి అబద్ధం చెప్పడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? నాకు ఇది తప్ప వేరే దారి లేదు మను. దారి ఉంది దత్తు. 2 years అయిపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత జాబ్ చేయి. ఈలోపు మా అన్న విశ్వాస్ ఉన్నాడు కదా, అతని అప్పులు ఆకాశాన్ని దాటుతాయి. అక్కొకతే ఎంతని తీరుస్తుంది? ఆ అన్న అప్పులు చేయడం మానడు, ఈ అక్క అప్పులు తీర్చడం మానదు. అది కాదు దత్తు. ఇంకేం చెప్పకు, ఆల్రెడీ టైం అవుతుంది. పద 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 పద. ఆయన కాఫీ ఇచ్చినా కూడా తలనొప్పి తగ్గనంత టెన్షన్ ఉంది. పాపం కాఫీ కూడా సరిగ్గా తాగలేదు. ఏమైంది పుష్ప? అత్తయ్య, ఆయనకేదో టెన్షన్ ఉందంట, కాఫీ కూడా సరిగా తాగట్లేదు. అలాగని తిండి నిద్ర మానేస్తే ఎలా అవుతుంది? నేను కూడా ఆయనకి ఏదైనా సహాయం చేయగలిగితే బాగుండేది అత్తయ్య. ఆయన ఒక్కరే అంత కష్టపడుతుంటే నేనేం చేయలేకపోతున్నానని చాలా బాధగా ఉంది నాకు. ఏదైనా చేసి ఆ రంగులు మారేలా చెయ్యాలి. ఏమి చేయలేవని అనుకోకు. ఏ పనికైనా ఆ దేవుడి సహకారం ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఆయన్నే అడుగు. కడుపుతో ఉన్నవాళ్లు కోరుకుంటే ఆ దేవుడు కూడా కాదనకుండా కరుణిస్తాడు. అవునా? దేవుడా, పాపం నా భర్త చాలా కంగారు పడుతున్నాడు. ఆయనకి ఎందుకు ఇంత కష్టాలు ఇస్తున్నావు? ఆయన మా కోసం ఎంత చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావు కదా. నా కోసం నా భర్త చెప్పినట్టుగా రంగు మారి ఆకుపచ్చ రంగంతా ఎరుపు రంగులోకి మారిపోవాలి. అత్తయ్య, నువ్వంతగా కోరుకుంటూ ఉంటే ఆ దేవుడు కాదంటాడా పుష్ప? ఖచ్చితంగా నీ కోరికని నెరవేరుస్తాడు. వేడిగా ఏది వద్దన్నాడు కదా, ఈ చల్లని మజ్జిగివ్వు. మజ్జిగ తాగితే వాడి మనసు కూడా కుదుట పడుతుంది. సరే అత్తయ్య. వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది? రంగు మారిందా అండి? అంతా రెడ్ కలర్ లోకి మారుతుంది. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. మారిందా? నాకు తెలుసండి ఇలాగే జరుగుతుందని. దేవుడా, నీకిక్కడి నుండి 101 నమస్కారం. ఏం మాట్లాడుతున్నావు పుష్ప? అవునండి, అంతా దేవుడి దయ. మీరిలా ఇబ్బంది పడ్డం చూడలేక నేను ఆ దేవుని కోరుకున్నాను. ఏమని? రంగు మారి ఆకుపచ్చగా ఉన్నదంతా ఎర్రగా అయిపోవాలని. ఏంటి? చూస్తూ ఉండండి, రంగు మారుతుంది. అంత ఎర్రగా మారి
మీ డబ్బు 3 రెట్లు కాదు 10 రెట్లు అవుతుంది. నేనిప్పుడే వెళ్ళి ఆ దేవుడికి ఇంకొక దీపం పెడతాను. రంగు మారాలి నిజమే, కానీ ఇలా కొంప ముంచేలా మారకూడదు.